హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నవరాత్రి స్పెషల్ వీడియోస్ లో భాగంగా ఇవాళ సరస్వతి అమ్మవారికి నైవేద్యంగా పెట్టే కదంబం రెసిపీని చాలా సింపుల్ గా క్విక్ గా ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. యాక్చువల్ గా చెప్పాలంటే ఇది కాస్త టైం టేకింగ్ ప్రాసెస్ అండి, బట్ వీలైనంత క్విక్ గా రెడీ చేసుకునే ప్రాసెస్ లో ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాను. సో ఖచ్చితంగా ట్రై చేయండి. ముందుగా నేనైతే అన్ని క్వాంటిటీస్ కూడా ఇక్కడ నేను చూపిస్తున్న కప్ తో మెజర్ చేసేసుకుంటున్నాను. సో దానికి తగ్గట్టే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వాష్ చేసేసుకొని అందులో కాస్త వాటర్ పోసి నానపెట్టేసుకుంటున్నాను. ఈ చింతపండు నానేలోపు ఇప్పుడు మనం సాంబార్ పొడిని రెడీ చేసి పెట్టేసుకుందాం అండి. దీనికోసం స్టవ్ మీద ఒక బాండీని పెట్టేసుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ కందిపప్పు, ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు, అలాగే ఒక టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పును వేసేసుకొని లో ఫ్లేమ్ లో ఓ నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. తర్వాత అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే పావు టేబుల్ స్పూన్ మిరియాలు, 4 నుంచి 5 ఎండుమిర్చి ముక్కల్ని కూడా వేసేసుకొని మరో నిమిషం ఫ్రై చేసేసుకున్నాక కాస్త మెంతుల్ని కూడా వేసేసి అంతా కూడా దోరగా వేయించేసుకోవాలి. నెక్స్ట్ ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసి కంప్లీట్ గా చల్లారిపోయాక ఇలా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. నెక్స్ట్ కదంబం అంటేనే మనం రకరకాల వెజిటబుల్స్ యూస్ చేస్తాం కదా. సో ఇక్కడ నాకు అందుబాటులో ఉండే 10 రకాల వెజిటబుల్స్ అయితే నేను తీసుకున్నాను. ఇవనే కాదండి, ఉల్లిపాయ వెల్లుల్లి లేకుండా మీకు ఏ వెజిటబుల్స్ అవైలబుల్ గా ఉంటే వాటిని మీరు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 2 బెండకాయ ముక్కలు, ఒక క్యారెట్ ముక్కలు, 10 నుంచి 12 సొరకాయ ముక్కలు, 3-4 ఆంధ్రా చిక్కుడు ముక్కలు, ఒక బంగాళదుంప, ఓ మునక్కాయ ముక్కలు, 10 దోసకాయ ముక్కలు, ఒక టమాటా ముక్కలు, పావు కప్పు పచ్చి బఠానీ, 3 నుంచి 4 పచ్చిమిర్చి ముక్కలు, అలాగే ఈ కదంబంలో మెయిన్ వెజిటబుల్ అయిన 10-12 గుమ్మడి ముక్కల్ని కూడా తీసేసుకున్నాను. మీరు ఏ వెజిటబుల్ వేసినా వేయకపోయినా గుమ్మడి ముక్కల్ని మాత్రం ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. ఇదే మనకి మెయిన్ వెజిటబుల్ అన్నమాట. ఇది లేకపోతే కదంబానికి అస్సలు టేస్ట్ ఉండదు. సో ఖచ్చితంగా గుమ్మడి ముక్కలు అయితే యాడ్ చేసుకోండి. ఇవన్నీ కూడా ఇలా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాక ఇప్పుడు ఒక బౌల్లో 1 కప్పు దాకా రైస్ తీసుకోండి. అలాగే హాఫ్ కప్ కందిపప్పు, పావు కప్పు పెసరపప్పును తీసుకొని శుభ్రంగా వాష్ చేసి అందులోని వాటర్ ని డ్రైన్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. నేను చెప్పిన ప్రాసెస్ ని కనుక ఫాలో అయితే దీన్ని నానపెట్టాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ గానే కుక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చింతపండులో నుంచి చిక్కటి గుజ్జుని తీసుకొని ఈ గుజ్జుతో సహా మనం వాటర్ క్వాంటిటీని మెజర్ చేసుకోవాలి. సో 1 కప్పుకి 2.5 కప్పుల చొప్పున ఈ చింతపండు రసంతో కలిపి 5.25 కప్పు వాటర్ ని తీసుకున్నాను. ఇలా మెజర్ చేసుకున్న వాటర్ ని కూడా ఒక పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్రెషర్ కుక్కర్ లో పావు కప్పు వాటర్ ని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ అందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నిటినీ కూడా ఒక్కొక్కటిగా యాడ్ చేసేసుకొని పక్కన పెట్టుకున్న చింతపండు రసం కూడా వేసేసుకోవాలి. వీటితో పాటు 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల సాల్ట్, పౌడర్ చేసి పెట్టుకున్న సాంబార్ పొడి మొత్తాన్ని కూడా వేసేసి అంతా ఒకసారి కలుపుకొని ముందుగా కడిగి ఉంచుకున్న పప్పు బియ్యం మిశ్రమాన్ని అలాగే 2 టేబుల్ స్పూన్ల కారం వేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ 2 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి అందులోని ప్రెషర్ అంతా పోయాక మూత తీసి చూడండి, అన్ని కూడా ఇలా మెత్తగా కుక్ అయిపోయి ఉంటాయండి. ఇప్పుడు ఇందులోకి మనం పోపును రెడీ చేసుకుందాం. దీనికోసం స్టవ్ మీద ఒక పాన్ ని పెట్టేసుకొని అందులోకి 4 to 5 టేబుల్ స్పూన్స్ నెయ్యిని హీట్ చేసుకోండి. నెయ్యి కాస్త హీట్ అయ్యాక అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆవాలు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, అలాగే 4 నుంచి 5 ఎండుమిర్చిని ఇలా పీసెస్ గా కట్ చేసి వేసుకోండి. వీటితో పాటు పావు కప్పు జీడిపప్పు పలుకుల్ని కూడా వేసేసుకొని కాస్త ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ ఒక 2 రెమ్మల కరివేపాకు, అలాగే పావు టేబుల్ స్పూన్ ఇంగువను కూడా వేసేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పోపునంతా కూడా కుక్ చేసుకున్న రైస్ లోకి యాడ్ చేసేసుకోవాలి. ఇక ఫైనల్ గా అందులోకి కాస్త కొత్తిమీర తరుగును కూడా వేసేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకుంటే కమ్మని కదంబం అనేది రెడీ అయిపోతుంది. ఎక్కువ టైం తీసేసుకోకుండా క్విక్ గా కదంబం రెసిపీ రెడీ చేసుకోవాలనుకుంటే ఇదే మీకు కరెక్ట్ ప్రాసెస్ అనమాట. సో తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ ని నాకు కమెంట్ చేసేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి మరిన్ని మంచి క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.